మరొక బ్రేకింగ్ ఇది. నేడు టీటీడీ పాలక మండలి సమావేశం కాబోతోంది. 5,400 కోట్ల రూపాయల అంచనాలతో 2025-26 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది టీటీడీ. 30కు పైగా అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు. దేశవ్యాప్తంగా శ్రీవారి ఆలయాల నిర్మాణానికి ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నారు. ముడి సరుకుల కొనుగోలుకు నిధుల విడుదల, ప్రైవేట్ బ్యాంకుల్లోని టీటీడీ డిపాజిట్లను వెనక్కి తీసుకుని జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలనే నిర్ణయంపై నిపుణుల కమిటీ సిఫార్సులపై నిర్ణయం తీసుకోనున్నారు. మనం చూస్తున్న ఈరోజు టీటీడీ పాలక మండలి సమావేశం జరగబోతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ వర్మ. ఏదైతే బడ్జెట్ తో పాటు దేశవ్యాప్తంగా శ్రీవారి ఆలయాలను ఏర్పాటు చేయాలని చెప్పి నేను సీఎం చంద్రబాబు కూడా చెప్పారు, దానికి అనుగుణంగా ముందుకెళ్తామని. సో ఈ రోజు సమావేశంలో ఆ అంశం కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది. డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆశా. ఈ రోజు టీటీడీ పాలక మండలి సమావేశం జరగనుంది. చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన సభ్యులంతా కూడా సమావేశం కానున్నారు. పలు కీలక నిర్ణయాలకు కూడా ఈ రోజు ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ రోజు టీటీడీ వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. మొత్తం 5,400 కోట్ల అంచనాలతో కూడా ఈ 2025-26 ఏడాదికి సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. గత ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్ కంటే కూడా దాదాపు 350 కోట్లు అధికంగా కూడా ఈ బడ్జెట్ ఉండనుంది. గతంలో 5,141 కోట్లతో బడ్జెట్ టీటీడీ రూపొందించింది. అంతకన్నా కూడా ఎక్కువగా ఈ రోజు బడ్జెట్ ఉండనుంది. అలాగే మొత్తం 30కి పైగా అజెండా అంశాలపై చర్చించి దీని మీద తీర్మానాలు పాలక మండలి చేయనుంది. అలాగే ముఖ్యంగా చంద్రబాబు పర్యటన సందర్భంగా చేసిన కొన్ని ఏదైతే ప్రకటనలు ఉన్నాయో వాటిని కూడా కార్యరూపం దాల్చే విధంగా కూడా చర్యలు చేపట్టనున్నారు. దేశవ్యాప్తంగా కూడా శ్రీవారి ఆలయాల నిర్మాణం కోసమని ప్రత్యేకంగా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ప్రతి రాష్ట్రంలో కూడా స్వామివారి ఆలయం ఉండేలా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనిపైన ఈ ట్రస్ట్ కు సంబంధించి ఏ విధంగా దాని విధి విధానాలు ఖరారు చేసే అవకాశం ఉంది. అలాగే ముడి సరుకులకు సంబంధించి కొనుగోలు నిధులకు సంబంధించి కూడా విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. అలాగే ప్రైవేటు బ్యాంకుల్లో టీటీడీ డిపాజిట్లు ఉన్నాయి. వాటిని వెనక్కి తీసుకొని జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలనే నిర్ణయం పైన కూడా ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని కూడా ఈ రోజు పాలక మండలిలో దానిపైన కూడా చర్చించే అవకాశం ఉంది. అలాగే ఇక రాబోయే వేసవి సెలవులకు సంబంధించి భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశం ఉండటంతో దానికి ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న దానిపైన చర్చించే అవకాశం ఉంది. అలాగే ఉగాది, శ్రీరామనవమి ఇలాంటి ఉత్సవాలకు సంబంధించి కూడా ఏర్పాట్లు, అలాగే శ్రీరామనవమి సంబంధించి ఒంటిమట్టలో చేయబోయే కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాట్లు, వీటన్నిటిపైన కూడా పాలక మండలి చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. ఆశ. రైట్ వర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.